ఓకే. గుడ్. అది. అది ప్రాపర్‌గా లేదండి. పే ఆఫ్ అది అయింది ప్రతి క్యారెక్టర్ కూడా. డెఫినెట్‌లీ అదే హ్యాపీ ఫీల్. ఎందుకంటే ఇప్పుడు సినిమా నాకు తెలుసు కాబట్టి నేను 100 సార్లు చూసాను కాబట్టి నేను రాసుకుంటా. నాకు తెలుసు ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తది. తనకేం తెలుస్తది? సో, అలాగా చాలా మంది దగ్గర ఫీడ్‌బ్యాక్ అంటే మనతో పని చేసిన వాళ్ళు కథ తెలిసిన వాళ్ళు కాకుండా హుహు. మామూలుగా ఇలా అయితే నీకెలా అనిపిస్తుంది? ఇలా అంటే నాకు అర్థం కాలేదండి అక్కడ. ఆ! సరే అయితే. చెప్పేవాడిని కాదు. ఎళ్లి మళ్ళీ ఏంటి రాస్తున్నావు అలా అంటే, అలా కాదు ఇంకొకటి బావుంది కదా! అరే నీకు కథ తెలుసు బావుంది నాకు తెలుసు. అంత తెలియలేదురా అలాగా. సో, అది నాకు హెల్ప్ అయిందండి చెప్పడం. ఓకే. ఓకే. అప్పుడు సిక్స్త్ మీరిప్పుడు చూసేది ఆరో వర్షన్ అది. 5 వర్షన్ పక్కన ఓకే. పెట్టేసి ఆరో వర్షన్ తీసుకున్నాం. ఐదో వర్షన్‌కైతే నేను చాలా ఇంటలెక్చువల్‌గా అంటే అన్నీ ఒక్కడికే అర్థమవుద్దిరా ఇంటలెక్చువాలిటీ. మిగతావి అర్థం కాదురా అంటే అప్పుడు ఆహా! సారీ అని చెప్పి మళ్ళీ సో, అది నేను తీసుకుంటాను. ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాను హ్మ్. నేనెప్పుడు. టీమ్ వర్క్ లాగా తీసుకుంటాను. అది వెరీ ఇంపార్టెంట్ గూడా అది. అదే నాకు ఫస్ట్ నుంచి నేను అదే చెప్తా. సార్ ఇది అని చెప్తూ ఉండేవాడిని నేను. ఇప్పుడు మా ఎడిటర్ గూడా సార్ మీరెందుకు చెప్పారో నాకర్థం ముఖ్యంగా టీ సీక్వెన్స్ ఒకటుంటది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఫస్ట్ చెప్పినప్పుడు ఆళ్ళందరూ అలాగా లేదు సార్ మీకు అర్థం కావట్లేదు. చాలా అసలు మీరది చూసిన తర్వాత మీరు చెప్తారు. హ్మ్. మా ఎడిటర్ చూసిన తర్వాత సార్ ఇదా మీరు చేసింది? ఇంతలాగుందేటి సార్ ఈవిడ అనే స్టైల్‌లో అన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ పోనీలేరా బాబు. హ్మ్. బావుంటది. అంటే అక్కడ గూడా ఏదో అనుకుంటాం మనం. మళ్ళీ ఎక్కడో ఓకే. ఏదైనా మిక్స్ చేసో కైండ్ ఆఫ్ ఏదో ఒకటి ఉంటది అనుకుంటాం గానీ మూసుకొని ఎంత అసలు మనకు కావాల్సిన ఒక ఇన్ఫర్మేషన్ మన చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో కమాండ్. ఉన్నప్పుడు ఆడెలాగా ఆడుకుంటాడు ఏమైనా కావాలంటే, "అరే! అది పట్టురా." మన అన్నదమ్ములు గూడా అన్నదమ్ములు "అరే! అది తీసురా" అన్నప్పుడు మనకు దొరకనీరా నీ సంగతుందన్నట్టు అసలు ఎంత ఆడుకుంటదో ఆవిడ. అంటే లోపల ఎంతుంది ఆవిడకి అన్నది అది కన్వే అవ్వాలని అదంతా చేసి అండ్